Okay, last class we discussed about beta functions, another form of beta functions, other transformation of beta functions. అట్ల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ టుడే we discussed about gamma functions. The definite integral integral 0 to infinity e power minus x power n minus 1 dx where n greater than 0 is called gamma functions. Is denoted by gamma n. We read as gamma n. So read as gamma n. Therefore, thus gamma n is equal to integral 0 to infinity e power minus x power n minus 1 dx. Gamma of n is equal to integral 0 to infinity e power minus x power n minus 1. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా బేటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. ఏదైతే వేరే m కామా n గ్రేటర్ దాన్ 0 ఎలా అయితే మనం అక్కడ ఇంపార్టెన్స్ ఫంక్షన్ గుర్తుపెట్టుకున్నాం, ఇక్కడ కూడా గామా n అనేది ఎలాగా ఇంటిగ్రల్ 0 to infinity e power minus x power n minus 1 dx where n greater than 0. It is also called Euler's integral of second kind. And first topic Euler's integrals బేటా అండ్ గామా ఫంక్షన్స్. అంటే యూలర్ ఇంటిగ్రేషన్స్నే మనం ఇక్కడ బేటా ఫంక్షన్కి ఒకటి గామా ఫంక్షన్కి ఒకటి తీసుకున్నాం అన్నమాట. అంటే బేటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx అనేది ఏమంటామంటే ఇలేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాం. మరి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ x పవర్ n మైనస్ 1 dx ఏమంటామంటే ఇలేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం. అక్కడ ఫస్ట్ కైండ్ సెకండ్ కైండ్ ఇలేరియన్ ఇంటిగ్రల్స్నే ఇక్కడ మనం ఏం పిలుస్తున్నాం, బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బీటా ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం, వాటి ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్ చెప్పుకున్నాం, అదర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకున్నాం. మళ్ళీ సేమ్ ఇక్కడ గామా ఫంక్షన్స్. గామా ఫంక్షన్ అంటే ఇది ద డెఫినైట్ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ x పవర్ n మైనస్ 1 dx వేర్ n గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఈ బీటా గామా ఫంక్షన్స్ ముందు ఇంట్రడక్షన్లో మనం ప్రాపర్ ఇంటిగ్రల్స్, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అని చెప్పుకున్నాం. ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ a to b f of x dx is said to be a improper integral if either first one the interval of integration is not finite. చూడండి ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి, దీని యొక్క లెంత్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. దీని యొక్క లెంత్ ఇన్ఫినిటీ అయితే ఈ ఇంటర్వెల్ ఏమవుతుంది, ఇన్ఫినైట్ అవుతుంది, అంటే నాట్ ఫైనైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ద ఫంక్షన్ f of x ఈజ్ అన్బౌండెడ్ ఎట్ వన్ పాయింట్ ఆర్ మోర్ దాన్ పాయింట్స్ ఆన్ దట్ ఇంటర్వెల్. ఈ ఇంటర్వెల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ దగ్గర ఈ ఫంక్షన్ ఏమై ఉండాలి, అన్బౌండెడ్ అయి ఉండాలి. ఉంటే అప్పుడు ఈ టోటల్ ఇంటిగ్రల్ ఏమంటాం అంటే మనం ఇంప్రాపర్ ఇంటిగ్రల్ అంటాం. ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అని, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ కైండ్ అని, తర్వాత రెండో ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే ఇంప్రాపర్ ఇంటిగ్రల్లో సెకండ్ కైండ్ అని, రెండు సాటిస్ఫై చేస్తే ఇంటిగ్రల్ ప్రాపర్టీలో థర్డ్ కైండ్ అంటమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫైనైట్ ఇంటర్వెల్ కాదు, ఇదేమో అన్బౌండెడ్ ఫంక్షన్, టోటల్గా ఏమవుతుంది, రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఈ గామా ఫంక్షన్ అనేది ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఆఫ్ థర్డ్ కైండ్ అంటమాట. అది టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఇది డెఫినేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు
ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ పవర్ n మైనస్ 1 dx. ఇక్కడ n ఉంటే పవర్లో x పవర్ n మైనస్ 1, అక్కడ m కామా n. ఫస్ట్ ఫంక్షన్కే m, సెకండ్ ఫంక్షన్కే n గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. మనకి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఇలేరియన్ ఇంటిగ్రల్స్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. అందులో మన బీటా ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడు గామా ఫంక్షన్కి వచ్చాం. తర్వాత టాపిక్ ఏంటి? ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. దాని తర్వాత ప్రాపర్టీస్ ఏంటి? అదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్స్. దాని తర్వాత అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్. దీని యొక్క ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1 వేర్ n గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ గామా ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. గామా ఆఫ్ మైనస్ n, గామా మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ ప్రాపర్టీస్. ఓకే, గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1 వేర్ n గ్రేటర్ దాన్ 1. గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. గామా ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. గామా ఆఫ్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. చూద్దాం, ఇది ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ మీకు ఇవన్నీ ఏంటి? మీకు అడిగేటప్పుడు అడుగుతాడు ప్రాపర్టీస్. షో దట్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1, గామా n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఇలాగా ఫస్ట్ గామా 1 ఈజ్ ఈక్వల్ టు 1. we know that గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ గామా ఆఫ్ n వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ పవర్ n మైనస్ 1 dx వేర్ n గ్రేటర్ దాన్ 1 n గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ ఇక్కడ ఏమడిగాడు? గామా ఆఫ్ 1 అడిగాడు. చేద్దామా? గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 ఇంటూ dx 1 మైనస్ 1 dx అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ పవర్ 0 వాల్యూ 1 కదా ఇంటూ dx. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే e పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 ఇంటిగ్రల్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ అంటే e పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1. దీనికి అప్పర్ లిమిట్ వేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై మైనస్ 1 మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ మైనస్ 0 బై 1. టోటల్గా ఏమవుతుంది? ఇది e పవర్ మైనస్ ఇన్ఫినిటీ. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1 బై e పవర్ ఇన్ఫినిటీ అంటే 1 బై ఇన్ఫినిటీ అంటే 0. అంటే వాల్యూ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది, ఇదేమో 1 బై 1 అవుతుంది. టోటల్గా ఏమవుతుంది? 1. అంటే గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1. గామా 1 ఈజ్ ఈక్వల్ టు 1. లేదా ఇక్కడ మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటి? అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కదా, అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 e పవర్ మైనస్ ఎక్స్. అంటే వాల్యూ ఏమవుతుంది? ఇది లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ అంటే వాల్యూ 0, ఇది 1. ఇది ప్లస్ కదా, అంటే 1. అలా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ లిమిట్స్ అప్లై చేయొచ్చు, లేదా అలా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అంటే గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి? గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. మళ్ళీ we know that
gamma of n is equal to integral 0 to 1, sorry, integral 0 to infinity, integral 0 to infinity e power minus x power n minus 1 dx. ఓకే చదువా ఇక్కడ చూడండి. బై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూవీ రూల్ తెలుసు కదా మీకు. ఇంటిగ్రల్ యూవీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ ఆఫ్ డిఎక్స్. దీన్ని అప్లై చేస్తారనమాట. వాల్యూ ఏమవుతుంది మరి ఇందులో యూ ఏంటి వి ఏంటి? హైలైట్ ఫార్ములా ప్రకారం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇది ముందు ఉంది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కదా, ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. ఆ ఫార్ములాలో అప్లై చేశారనుకోండి ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఆఫ్ డిఎక్స్. మనం అప్లై చేస్తే ఎక్స్ పవర్ n మైనస్ 1 ఆల్రెడీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అవుతుంది? n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మైనస్ 1 అంతే కదా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 టోటల్గా డిఎక్స్. దీనికి అప్లై చేస్తే వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ బై ఈ పవర్ ఎక్స్ అంతే కదా మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఏమవుతుంది? n మైనస్ 1 బయట తీసుకొచ్చేస్తాం. ఇంటిగ్రల్లో ఇదంతా 0 టు ఇన్ఫినిటీ 0 టు ఇన్ఫినిటీ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 2 మైనస్ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ పెడితే వాల్యూ ఎంత? 0 పెడితే ఎంత వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ అంతే కదా. లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ జాగ్రత్తగా చేస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. గామా ఆఫ్ n ఉంది. n ఉంటే ఫంక్షన్లో ఏముండాలి? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ డిఎక్స్. ఎక్స్ పవర్ ఎంత ఉండాలి? n మైనస్ 1 ఉండాలి. n ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? n మైనస్ 1 ఉంటుంది. మరి n మైనస్ 1ని n మైనస్ 2ని ఏం రాయొచ్చు ఇక్కడ? చూడండి ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 కలిపాం కదా. n మైనస్ 1 ఆఫ్ మైనస్ 1 అని రాశాను అనుకోండి. అప్పుడు n వాల్యూ ఎంత? ఇక్కడ n ఉంటే n మైనస్ 1 వస్తుంది. ఇక్కడ n మైనస్ 1 ఉంటే ఇక్కడ ఎంత రావాలి? n మైనస్ 2. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? గామా ఆఫ్ n మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? గామా ఆఫ్ n మైనస్ 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ గామా n మైనస్ 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఈ వాల్యూని అట్టే పెట్టండి ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ వాల్యూ ఏమవుతుంది? 0 బై 0 అంటే ఎనీథింగ్ 0 ప్లస్ n మైనస్ 1 గామా ఆఫ్ n మైనస్ 1 గామా ఆఫ్ n మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ n మైనస్ 1 గ్రేటర్ దాన్ 1 n మైనస్ 1 గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ పెట్టారనుకోండి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 1 పవర్ ఇన్ఫినిటీ 0 బై 0 ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా ఇండెటర్మినేట్స్ ఫార్మేషన్స్. ఆ ఫార్మేషన్స్ వచ్చినప్పుడు ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. మన ఎల్హాస్పిటల్ రూల్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీన్ని డెరివేటివ్ చేస్తాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్.
అప్పుడు మళ్ళీ లిమిట్ అప్లై చేస్తాం. అప్పుడు కూడా ఇండిటర్మినేట్ ఫార్మేషన్స్ వస్తే మళ్ళీ అలా ఎగైన్ చేసుకుంటూ వెళ్తే చివరికి మనకి ఏంటి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేశారనుకోండి, అది అలాగా ఏమవుతుంది, ఇది n-1 ఇంటూ x పవర్ n-2 అవుతుంది బై ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్. మళ్ళీ x టాన్స్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ అన్డిటర్మినేట్ ఫార్మేషన్ వస్తుంది. కాబట్టి ఇలా ఎగైన్ మళ్ళీ చేయగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఏమొస్తుంది, n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఓకే బై ఈ పవర్ ఎక్స్కి ఎన్నిసార్లు డెరివేటివ్ చేసిన ఈ పవర్ ఎక్సే. ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేంటిది న్యూమరికల్ వాల్యూ కదా, న్యూమరికల్ వాల్యూ బై ఈ పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ బై న్యూమరికల్ వాల్యూ బై ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఏమవుతుంది 0. కాబట్టి ఇది రిజల్ట్ అనమాట. లిమిట్ x టాన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ n-1 బై ఈ పవర్ x ఈక్వల్ టు 0 ఫర్ n-1 గ్రేటర్ దాన్ 1 అంటే వాల్యూ ఏమవుతుంది, ఇది టోటల్గా 0 ప్లస్ n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 అంటే టోటల్గా ఏమవుతుంది వాల్యూ n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 ఏంటిది గామా n ఈజ్ ఈక్వల్ టు. ఇది సెకండ్ రిజల్ట్. ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్లో సెకండ్ ప్రాపర్టీ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. దీని నుంచి గామా ఆఫ్ n+1 వాల్యూ ఎంత అవుతుంది అంటే n+1 -1 గామా ఆఫ్ n+1 -1 అంటే టోటల్గా ఏమవుతుంది, ఇది n ఇంటూ గామా n అవుతుంది. ఇది గామా ఆఫ్ n+1. ఇక్కడ నోట్ అని పెట్టి గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n గామా n అంటే గామా n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కొత్తగా రిజల్ట్ వచ్చింది ఏంటంటే మనకి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1 బై n గామా ఆఫ్ n+1 బై n గామా n ఈజ్ ఈక్వల్ టు గామా n+1 బై n నోట్ అని పెట్టి రాయండి. ఓకే సెకండ్ ఫస్ట్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 దీంట్లో n ఈజ్ ఈక్వల్ టు n+1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది కొత్త రిజల్ట్ గామా n ఈజ్ ఈక్వల్ టు గామా n+1 బై n. నెక్స్ట్ థర్డ్ వన్ గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని చూడండి గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ చూద్దామా. మనకి వీ నో దట్ మనకు సెకండ్ ప్రాపర్టీ ఏంటి, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n గామా ఆఫ్ n అంతే కదా. దీని నుంచి మనం గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకొచ్చాం n ఇంటూ గామా n తీసుకొచ్చాం అంతేనా. పుట్ n ఈజ్ ఈక్వల్ టు n+1 గామా n+1 ఈజ్ ఈక్వల్ టు n గామా n ఓకే. అది నుంచి గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మళ్ళీ గామా n అంటే ఏం రాయొచ్చు n-1 ఇంటూ గామా ఆఫ్ n గామా n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు n-1 ఇంటూ గామా n బై 1 ఓకే. మళ్ళీ అగైన్ n ఇంటూ n-1 ఇంటూ మళ్ళీ గామా n అంటే మళ్ళీ ఏం రాయొచ్చు n ఇంటూ n-1 గామా n-1 కదా సారీ ఇది ఓకే. గామా n అంటే ఏం రాయొచ్చు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 గామా ఆఫ్ n-2 అవుతుంది అంతే కదా. ఆ ప్రాపర్టీ ఉపయోగిస్తే గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు n గామా n. ఎందుకు మన సెకండ్ ప్రాపర్టీ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు n+1 సబ్స్టిట్యూట్ చేస్తే n గామా n అవుతుంది. మరి గామా n అంటే ఏం రాయొచ్చు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 అని రాయొచ్చు ఓకే. గామా ఆఫ్ n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 అని రాయొచ్చు అంటే గామా n ప్లేస్లో మనం గామా ఆఫ్ సారీ కరెక్ట్ n-1 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు గామా n-1 అంటే ఏం రాయొచ్చు గామా n ఉంటే n-1 రాస్తున్నాం n-1 ఉంటే ఏం రాయొచ్చు n-2 ఇంటూ గామా ఆఫ్ ఏం రాయొచ్చు n-2 మళ్ళీ బై 1
మళ్ళీ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ మళ్ళీ గామా ఆఫ్ n మైనస్ 2 నేను రాయొచ్చు. n ఉంటే ఇక్కడ n మైనస్ 1 వస్తుంది, n మైనస్ 1 ఉంటే n మైనస్ 2 వస్తుంది, n మైనస్ 2 ఉంటే ఏమొస్తుంది n మైనస్ 3 గామా ఆఫ్ n మైనస్ 3, గామా ఆఫ్ n మైనస్ 3. కంటిన్యూస్ దిస్ ప్రాసెస్, దీన్ని ఇలా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇలా చేసుకుంటూ వెళ్తే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అప్ టు సో ఆన్. కంటిన్యూస్ దిస్ ప్రాసెస్ వస్తే అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ చివరికి గామా ఆఫ్ 1 ఉంటుంది కదా. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ గామా 1. 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గామా 10 తీసుకున్నారనుకోండి, ఆ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది 10 మైనస్ 1 గామా ఆఫ్ 10 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది, ఇది 9 ఇంటూ గామా ఆఫ్ 9. మళ్ళీ ఇది ఏమవుతుంది 9 ఇంటూ 8 ఇంటూ గామా ఆఫ్ 8 అవుతుంది. ఇదేమవుతుంది 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ గామా ఆఫ్ 7 అవుతుంది. ఇలా చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది 9 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అవుతుంది. అంతేనా? అంటే ఎక్కడైనా రూల్గా చేసుకుంటే వెళ్తే 3 ఇంటూ 1 అవుతుంది, గామా 1 అవుతుంది. చివరికి ఏమవుతుంది గామా 1 అవుతుంది. సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. గామా 1 అంటే ఎంత వాల్యూ 1. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీ అదే కదా, గామా 1 ఈజ్ ఈక్వల్ టు 1. మరి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏంటిది n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే దేర్ ఫోర్ గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ప్రాపర్టీ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ప్రాపర్టీ గామా n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. దాని నుంచి మనం ఒక రిజల్ట్ తెచ్చుకున్నాం, గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n గామా n. దీన్ని అప్లై చేసుకుంటే వెళ్తే వాల్యూ ఏమవుతుంది, గామా n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఇది ఫోర్త్ ప్రాపర్టీ.